ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన. 25,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ప్రభుత్వం అలసత్వంపై ఉద్యోగ సంఘాలు స్పందించాలి. ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్రంలో 25,000 కోట్ల వరకు బకాయిలున్నాయని, పెరిగిపోతున్న బకాయిలపై ఉద్యోగ సంఘాలు స్పందించాలని ఏపీజీఏ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. వేల కోట్ల బకాయిలపై ఉద్యోగుల్లో ఆందోళన ఉందని అన్నారు. వాటిని ఎలా చెల్లిస్తారో ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నగర శివార్లో ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక చైతన్య సదస్సును నిర్వహించడం జరిగింది. సదస్సు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించడం కూడా జరిగిందండి. అనుమతి తీసుకున్నారా? ఎన్నికల కోడ్ ఉంది కదా అని అన్నారు. ఈ సదస్సు గురించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చామని సూర్యనారాయణ వారికి తెలిపారు. తాము ఎన్నికల కోడ్ పరిధిలోకి వచ్చేలా సదస్సు పెట్టుకోలేదని అన్నారు. కోర్టు కారణంగా సదస్సుకు హాజరయ్యే వారి సంఖ్యకు పరిమితి ఉన్నట్లు నిబంధనలు ఉంటే చూపాలని, ఆ తర్వాత తనకు నోటీసులు ఇవ్వవచ్చని ఆయన అన్నారు. దీంతో మా బాధ్యత కాబట్టి చెబుతున్నామంటూ ఎంపీడీఓ వెనుదిరిగారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కాకపోగా జటిలంగా మారాయని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వారి అస్తిత్వానికి ప్రమాదకరమని అన్నారు. అన్ని ఉద్యోగ సంఘాల్లో మార్పు రావాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఉద్యోగుల సంక్షేమని అన్నారు. ఆ దిశగా కార్మిక స్థాయి నుంచి ఉద్యోగుల వరకు చైతన్యం తెచ్చేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆయన ప్రసంగించారు. 25,000 కోట్ల చెల్లింపులు ఆగిపోయినా ఉద్యోగ సంఘాలు స్పందించకపోవడం బాధాకరం. వీటిని ఎలా చెల్లిస్తారో ప్రభుత్వం ఉద్యోగులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ ఉద్యోగులకు కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటికి సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినా ఇంకా చెల్లించకపోవడం బాధాకరమన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఏర్పడిన సమస్యలు నేటికి అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంది. ఇక సచివాలయ ఉద్యోగుల సర్వీస్ రెగ్యులరైజేషన్ ఆలస్యం కావడంతో ప్రతి ఉద్యోగికి 9 నెలల నుంచి 10 నెలల జీతం పెండింగ్లో ఉందని వివరించారు. 30 ఏళ్లుగా ఎలాంటి సర్వీస్ రూల్స్ లేని కారణంగా ఉపాధ్యాయులు ప్రమోషన్స్ కోల్పోతున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వాల అలసత్వం కారణంగా అన్యాయానికి గురవుతున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక కృషి చేస్తుందని తెలిపారు.